for those motivational words, and it really encouraged our parents and students a lot. Thank you once again, sir. వేదికను అలంకరించిన పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు, రాజు సన్గాని గారు, శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వరరావు గారు, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్, డైరెక్టర్స్ అందరికీ హృదయపూర్వక వెల్కమ్. జయప్రకాష్ నారాయణ గారు చక్కగా మాట్లాడారు. విద్యార్థులకి విద్యని ఎలా ప్రభుత్వం అందించాలి, వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి అని చక్కగా వివరించారు. రాజు గారు కూడా ఈ కృష్ణవేణి విద్యా సంస్థలు, మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలు, ఓక్లీ స్కూల్స్ ఏ విధంగా ఈ ఎక్స్ప్లోరా ఒలింపియాడ్ని కండక్ట్ చేయడము, దానిలో ప్రతిభావంతులను గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహాలను అందజేయడానికి ఇంతటి పెద్ద కార్యక్రమం రవీంద్ర భారతిలో అరేంజ్ చేయడము చాలా సంతోషకరమైన విషయము. సార్ అన్నట్టుగా 12,000 మంది విద్యార్థులు పోటీ పడితే అందులో నుంచి 190 మంది విద్యార్థులు విజేతలుగా నిర్ణయించి ఇక్కడికి పిలిచి వాళ్ళందరినీ మంచి వ్యక్తులతో మీకు ప్రోత్సాహాలను, బహుమతులను అందజేయడము చాలా ఆనందదాయకము. ఇంతకుముందు వ్యక్తులు చెప్పినట్టుగా విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదవాలి. సో విద్య అనేది ఓన్లీ మార్కులు సంపాదించడము, ర్యాంకులు సంపాదించడానికి కాదు. మంచిగా నాలెడ్జ్ పెంచుకొని సమాజానికి ఎలా మనం సేవ చేయొచ్చు, ఏ విధంగా దాన్ని సమాజానికి ఉపయోగించవచ్చు అనేది చాలా ముఖ్యమైన విషయము. జయప్రకాష్ నారాయణ గారు చాలా విషయాలు మొత్తం స్టాటిస్టిక్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో విద్య అనేది మన నాలెడ్జ్ని పెంచి మనం సమాజానికి ఉపయోగపడేటట్టు మనం దానిని అన్వయించేటట్టుగా టీచర్స్ కూడా వాళ్ళని ప్రోత్సహించి అన్ని రకాల వొకేషనల్ కోర్సెస్ కూడా బాగా నేర్చుకొని వాళ్ళ టాలెంట్ని ఉపయోగించి మన సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, తోటి మనిషికి మనం ఎలా సహాయపడాలి అనేది చాలా ముఖ్యమైన విషయము. సో విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికో లేదా ర్యాంకులు సంపాదించడానికో కాకుండా దాన్ని మనం సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఎలా ఉపయోగించాలి, మనం ముందుకెళ్ళడానికి ఎలా ఉపయోగించాలి, మనకు విలువైన వస్తువులు వాటిని తయారు చేసుకోవడము, వాటిని మార్కెట్ చేయడము, వాటి ద్వారా మనం సంపాదించుకోవడము, ఇలాంటి విషయాలు బాగా అవగాహన నేర్చుకొని ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడేటట్టుగా అందించే విద్యనే గొప్ప విద్య అని నేను భావిస్తున్నాను. సో మాస్టర్ మైండ్ స్కూల్స్, కృష్ణవేణి విద్యా సంస్థలు, రాజుగారు అనేక విద్యా సంస్థలు ప్రారంభించి ఎంతోమందికి ఉపాధి కల్పించి టీచర్లకి అలాగే విద్యార్థులకు అతి తక్కువ ధరలోనే మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ పిల్లలందరికీ ఉపయోగపడుతున్నారు. రాజుగారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. సార్ మంచిగా ట్యూషన్స్తో స్టార్ట్ చేసి విద్యా సంస్థలు స్టార్ట్ చేసి వాటన్నిటిని మంచి పంథాలో కాంపిటేటివ్గా నడిపిస్తూ ఒక మంచి విద్యా సంస్థలను క్రియేట్ చేశారు. సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా నా హృదయపూర్వక అభినందనలు. సో కాబట్టి మన స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కాన్సన్ట్రేటెడ్గా చదువుకొని సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళే విధంగా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీ పడి వాటిలో మంచి అర్హతలు సాధించి ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, వాళ్ళ విద్యా సంస్థలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.